హాయ్ అండి అందరికీ. చిన్నప్పుడు మాకు స్కూల్లో సైన్స్ ఫేర్ జరుగుతుండేది. అట్లాగే ఇప్పుడు దివి వాళ్ళ స్కూల్లో సోషల్ ఫేర్ జరుగుతుందంట. అందుకోసం చెరొక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిర్రు. మా స్నీకీకి వచ్చేసి కాకి నక్క స్టోరీ ఇచ్చిర్రు. అవి రెండు ఫారెస్ట్లో ఉన్నట్టు ఒక థీమ్ మోడల్లా ప్రాజెక్ట్ వర్క్ చేయాలంట. దానికోసం ఒక 2 కలర్లు మన అడవి చుట్టూ ఇప్పుడు ఒక కంచె కట్టాలి కాబట్టి ఆ కంచె కోసం ఐస్ క్రీమ్ పుల్లలు తీసుకున్న, వాటితోని బంధం గట్టిగా ఉండాలని ఫెవికల్ డబ్బా తీసుకున్న, సీజర్, కట్టరు, గడ్డి కోసం దారాలు ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నా. ఇవన్నీ వేయడానికి మనకు అడవి కావాలి కదా, దానికోసమని ఒక కాటన్ షీట్ తీసుకున్న. దానిపైన మంచిగా లుక్ కోసమని థర్మాకోల్ షీట్ పేస్ట్ చేసి పెట్టేసిన. ఇప్పుడు దీని మీద మన టాలెంట్ అంతా ఉపయోగించి ఒక ఫారెస్ట్ థీమ్ ప్రిపేర్ చేయాలి. వాడైతే పొద్దున్న నుండి తలకాయ తింటుండు, అమ్మ నా ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడు చేస్తావు అని. దానికోసం మా ఆయన ఒక ప్లాన్ వేసి ఇస్తాడు, నాకు దీర్ఘంగా ఆలోచిస్తాడు. దివికి ఏ టెన్షన్ లేకుండా ఆమె బొమ్మలన్నీ ముందటేసుకొని మంచిగా వంట చేసుకొని ఆడుతుంది, కూరగాయలన్నీ కోసి పెడుతుంది. గంట సేపు కష్టపడి అడవి చుట్టూ కంచె కట్టుకొచ్చిన. వాటికి దాహం వేస్తుంది, ఒక నీళ్ళ కుండి కట్టిన. ఆ తర్వాత ఇక మన అడవి అంటే పచ్చగా ఉండాలి కదా, అందుకే గ్రీన్ కలర్ వేసుకొస్తున్నా. ఇటు చూపెట్టు, ఇట్లా చూపెట్టు. ఇదే నేనక్క, ఇదే నక్క, ఇదే నక్క కుక్క బావా, నక్క బావా. వీళ్ళ ప్రాజెక్ట్ వర్క్ గురించి ఆలోచించి తలకాయ నొప్పి లేస్తుంది. అందుకే మధ్యలో ఒకసారి టీ బ్రేక్ తీసుకున్నాం, ఒక 10 మినిట్స్. మేము ఇద్దరం 2 డేస్ నుండి చేస్తే ఫైనల్ అవుట్పుట్ ఇట్లా వచ్చింది. కాకి నక్కకు మాత్రం బాగా కష్టపడ్డాం. బొమ్మలు దొరుకుతాయేమో అని చూసినాక దొరకలేవు. వాటిని ప్రింట్ తీసి థర్మోకోల్కి పేస్ట్ చేసి ఇట్లా చేసినాము. దాన్ని చేసింది మాత్రం మా ఆయన, ఐడియా మాత్రం నాదే. ఎట్లుంది మా థీమ్, కాకి నక్క స్టోరీ థీమ్ బాగుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.